హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. మరి ఈ లాగ్కి ముందు లాగ్ చూసినట్లయితే మీకు చాలా వివరంగా అర్థమవుతుంది. అయినప్పటికీ మరి ఇలాగైతే మనం కంటిన్యూస్ అయితే చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతము థీమ్స్ మడ్ హౌస్కి అయితే వచ్చేసాము. చూడండి, దీనికి ఎంత చక్కగా బయట నుంచే చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్సెట్ అంతా కూడా, ఇదంతా కూడా రాజస్థానీ కల్చర్కి సంబంధించింది. మడ్ హౌస్ అంటే మీకు తెలుసు కదా. ఇక్కడ నుంచి స్టార్టింగ్లోనే మనకి చక్కగా ఆ బొమ్మలు కానీ అవన్నీ కూడా కనిపిస్తూ చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూస్తూ ఉండండి లాగు చివరి వరకు. అయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే రాజస్థానీ వారి డ్రెస్సులు కానీ నృత్యం కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అక్కడ ప్లే కూడా చేస్తున్నారు వాయిద్యాలని. దానికి తగ్గట్టు వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కనే మీరు చూసినట్లయితే టీ స్టాల్ అన్నమాట. రకరకాల టీలు ఇక్కడ అంటే మసాలా టీ, ప్లెయిన్ టీ, గ్రీన్ టీ అండ్ లెమన్ టీ, ఇట్లాంటి ఏది కావాలంటే అది అక్కడ మనం ఆర్డర్ ఏం అవసరం లేదు. అదంతా కూడా మనం ఇది బుక్ చేసుకున్నప్పుడే దాని లోపలే ఇదంతా కూడా బడ్జెట్లో వచ్చేస్తుంది. కాబట్టి ఆరామంగా చక్కగా ఇవన్నీ కూడా మనము తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది టీ పాయింట్ చూసారు కదండి. ఇక్కడ నుంచి మనము ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే లైట్లు వేస్తున్నారు. అయినప్పటికీ నైట్ అయితే ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ తందూరి చాయ్ అని రకరకాల చాయ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏమో వండుతూ ఉంది చూడండి, చక్కగా రాజస్థానీ వంటకాలు అన్నమాట. కర్రీ అయితే చేసింది అండ్ రోటీస్ ఇవన్నీ కూడా అంటే మనకి చూపించడానికే కాకుండా మనము టేస్ట్ చేయడానికి తీసుకొని కూడా చేయొచ్చు. టేస్ట్ అంటే ఆ కల్చర్ మనకి చూపిస్తూ అండ్ వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు వంటలు కూడా. ఇంకా ఇటుపక్క టీ స్టాలు, ఇటుపక్క ఏమో వంటలు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు పోదాము. వెళ్ళే కొద్దీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా. ఇక్కడ చూడండి లైట్లు ఎంత చక్కగా ఉన్నాయి కదా. లైట్లు అంటే లాంతర్లు అండి అవి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండొచ్చు. లాంతర్స్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడ లోపలికి వచ్చామన్నమాట. కొంచెం లోపలికి రాగానే ఇదంతా కూడా మీరు చూసారు కదా, పెద్ద హాలు కనిపిస్తుంది. ఇంకా స్క్రీను, టీవీ స్క్రీన్ కూడా చాలా పెద్దవి. అవి వీడియోలు అయితే చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఈ డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా మీరు చూసినట్లయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. 2 స్క్రీన్స్ 4 స్క్రీన్స్ ఉన్నట్టున్నాయి అక్కడ. అంటే ఇక్కడ భోజనాలు కూడా అదిరిపోయినాయి. మనకి నాన్ వెజ్, వెజ్ రెండు కూడా దొరుకుతుంది. మన ఇష్టం అనమాట, ఏదైనా భోజనం చేయొచ్చు. డిన్నరు, లంచ్ అవైలబుల్, టిఫిన్ కూడా. ఇక్కడ లైట్లు ఇదంతా కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా అదంతా కూడా చూస్తూ ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అన్నీ వేడిగా కర్రీస్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా పాట్స్ కుండ ఆకారంలో చాలా బాగున్నాయి కదండి. ఈ రౌండ్గా ఒక లుక్ వేసింది, ఎంత బాగుందో చూసారా. డైనింగ్ ఏరియా అంటే టైం ఇంకా కాలేదు కాబట్టి అరేంజ్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఇంకా టైమింగ్కి అందరూ వచ్చేస్తారు. కొంతమంది ఇక్కడ మీరు చూసినట్లయితే కింద కూర్చొని తినటానికి కూడా అక్కడ అరేంజ్ చేశారు. అంటే కొంతమంది ఇష్టపడతారు కదా కింద కూర్చొని తినటానికి, అట్లా కూడా చాలా బాగుంది. అది ఆ సిస్టమ్ అయితే నాకు నచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హోటల్ మేనేజరు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఇక్కడ
ఏంటి ప్రత్యేకత అని చెప్తున్నారు. హోటల్ యొక్క ప్రత్యేకత అండ్ వంటలు ఏమేమి ఉంటాయి, మీరు బుక్ చేసుకునేటప్పుడు ఏమేమి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ బుక్ చేసుకునేటప్పుడు మనకి ఆన్లైన్లో మనకు అన్నీ ఉంటాయి. మళ్ళా కూడా ఆయన వివరించి చెప్తా ఉన్నారు. ప్యాకేజ్ అన్నమాట. ఈ భోజనాలే కాకుండా బయట హార్స్ రైడింగ్ అయితే కానీ, క్యామిల్ రైడింగ్ అండ్ ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో ఇవన్నీ కూడా ప్యాకేజీలోనే వస్తాయండి. కాబట్టి ఆరామంగా బుక్ చేసుకొని వెళ్ళే ముందు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు ముందు చూపిస్తాము ఏమేమి గేమ్స్ ఉన్నాయని. ఇక్కడ ఈయన చాలా చెప్తా ఉన్నాడు. వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రకాలు దొరుకుతాయండి. బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కబాబ్స్ అన్ని రకాలు అన్నమాట. మనం తినాలే కానీ చాలా ఐటమ్స్ అయితే చెప్పారు ఆయన. అక్కడి నుంచి మనము రైట్ వెళ్తే ఇట్లాగా చక్కగా లైటింగ్స్తో ఈ యొక్క వే బాగుంది. అంటే మళ్ళా ఇక్కడి నుంచి వెళ్తే రూమ్స్కి మనం వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడ రూమ్స్ మనకి రైట్ సైడ్ వెళ్ళినట్టయితే కనిపిస్తాయి. లైటింగ్స్ చాలా చాలా బాగున్నాయి కదా. ఇంకా నైట్ కాలేదు కాబట్టి మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకొంచెం నైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ రూమ్స్కి పక్క నుంచి మళ్ళీ ఇటు అవుట్ సైడ్ అంటే లోపలే మళ్ళీ ఓపెన్ ఏరియాగా ఇచ్చారు. అంటే పార్క్ నేను ముందు వీడియోలో కూడా మీకు చూపించాను. ఇది ఇక్కడంతా కూడా పార్క్ ఉంది. చక్కగా అక్కడ కూడా ఈవినింగ్ టైం వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. అండ్ స్విమ్మింగ్ పూలు, ఇది యాక్టివిటీస్ జోన్ చూస్తున్నారు కదండి. అంటే ఇక్కడి నుంచి ఇట్లాగా పోతే మనకి ఇక్కడంతా రూమ్స్ కనిపిస్తాయి. అటు పక్క నుంచి ఇటు ఇప్పుడు వెళ్ళాం కదా, ఇది యాక్టివిటీ జోన్ అనమాట. అండ్ ఇది పార్క్. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి చూడండి, హార్స్ రైడింగ్ అండ్ బైక్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నైట్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది జనాలు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కొంచెం మనకి ఎక్కువ మంది కనిపించట్లేదు. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది దూరం నుంచి బైక్ రైడింగ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. చుట్టూరు ఒక రౌండ్ అయితే వేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా మనము ప్రత్యేకంగా మనీ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు, ప్యాకేజీలోనే వస్తాయి కాబట్టి. కొన్నిటికైతే ఉన్నవి, ఇది హార్స్ రైడింగ్ ఇవన్నీ కూడా ఫ్రీ అన్నమాట, ప్యాకేజీలో వస్తాయి. బాగా చాలా బాగుంది. హార్స్ అయితే పెద్దగా ఉంది. సన్సెట్ చూడండి, బ్యూటిఫుల్ సన్సెట్ క్యాచ్ చేసేసాం. బైక్ రైడింగ్ చాలా చాలా బాగా చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ప్లేస్ చాలా బాగుంది నిజంగా. ఇక్కడ హార్స్ రైడింగ్ చూడండి, స్టార్ట్ అవుతున్నారు ప్రస్తుతం. ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. చాలా బాగుంటుంది కదా, ఒక మెమరబుల్గా. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలండి. మీకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి.
మీకు కావాలంటే అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఇక్కడ మనం ఇంత చూపించాము కదా పార్క్ లాగా ఉంటుందని, చక్కగా గ్రీనరీగా ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం కూడా చూపిస్తాం. ఇప్పుడైతే సన్సెట్ టైం అనమాట. ఇది కూడా చూపించాలని వీడియో తీసాము. ఇక్కడ ఒరిజినల్గా అక్కడ పక్షులు గూడులు ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇది ఒకటే చూపించాం. చెట్లకి చాలా వరకు ఇలాంటివన్నీ పెట్టి ఉన్నారు. లైటింగ్స్ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఉయ్యాల ఉంది. ఇటు నుంచి వెళ్తే మనకి రూమ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇటంతా కూడా రూమ్స్ ఉంటాయి. రూము లోపల కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాము ఇదే వీడియోలో. వీడియో కొంచెము లెంత్ ఎక్కువైనా చూస్తూ ఉండండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా రూమ్స్ అండి మనకి కనిపిస్తున్నవన్నీ. ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి అలాగా రిలాక్స్గా అక్కడ కూర్చోవడానికి ఇదంతా కూడా మనకి కనిపిస్తున్న ప్లేస్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మడ్ బాత్. అదేనండి, మట్టితో బురద మట్టితో స్నానం చేస్తారు చూడండి, అదే అన్నమాట మడ్ బాత్. ఆరోగ్యానికి చాలా మంచిదని ఇక్కడ దాని గురించి రాశారు. మేక్ యువర్ స్కిన్ సాఫ్ట్. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం అయితే ఎవరు చేయట్లేదు. సాఫ్టర్ అండ్ ఫ్రెషర్. ఇక్కడ చూసారా చక్కగా పాడబడుతున్నారు. ఎదురుగా స్విమ్మింగ్ పూల్. చాలా చాలా బ్యూటిఫుల్గా పాడారు. మనము కాపీరైట్ వస్తుందని తీసేసాం, కానీ చాలా బాగా పాడారు ఆయన. ఇక్కడ పెద్దలు చిన్నలు అందరూ కూడా స్విమ్మింగ్ చేస్తూ అండ్ ఈ పాట వింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తినటం తాగటం ఇవన్నీ కూడా స్విమ్మింగ్ చేస్తూ ఇవన్నీ కూడా మామూలే కదండి, మనకు తెలుసు కదా. అట్లాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. పాట అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆయన గొంతు చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి వచ్చే కొద్దీ నైట్ అవుతా ఉంది. మీరు చూసినట్లయితే అప్పుడు లైటింగ్లో మాత్రం అదిరిపోతుంది. చూస్తూ ఉండండి. వెయిట్ అండ్ సీ లైటింగ్లో ఎలా ఉంటుందో చూద్దరు. కానీ నేను వీడియో మొత్తం అయితే వాయిస్ ఇస్తూ పోను, కానీ ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు మీకు ఆ లైటింగ్తో మళ్ళీ ఎంజాయ్ చేద్దరు చూస్తూ. ఇక్కడ బయట నుంచి ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. లైటింగ్ వచ్చేసింది, బ్రహ్మాండంగా ఉంది కదా. ఫోటోషూట్ కోసం ఇలాంటివి అయితే చాలా అయితే ఉన్నాయి. ఇక్కడే మీకు చూపించాను కదండి పార్క్ లాగా ఉందని. ఇక్కడ ఉయ్యాల ఉంది. ఆ పక్కనే చక్కగా కట్టెలో ఏమంటారు మంచం. ఆ మంచము మనం ఆరు బయట వేసుకుంటూ ఉంటాము. ఊర్లలో అయితే చక్కగా ఆ పైన చంద్రుణ్ణి చూస్తూ ఆరు బయట పొనుకుంటూ అంటే ఇంకా పాతకాలంలో ఊర్లలో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు, వేసవికాలం ముఖ్యంగా. అలాగే ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బాగుంది అనిపించింది నిజంగా. ఇలాగ రిలాక్స్ అవ్వచ్చు అనమాట మీరు చూసినట్లయితే. ఇంక ఇట్లా ఉంటే ప్లేసు నిద్ర రాక ఏముంటుందండి, బ్రహ్మాండంగా నిద్ర పడుతుంది. ఏసీలు వేసుకొని కొనుక్కునే కంటే రూముల్లో ఇలా ఆరు బయట చక్కగా మంచిగా చల్లని గాల్లో
పైన ఆకాశం చూస్తూ నక్షత్రాలను చూస్తూ ఎప్పుడో పాతకాలం రోజులు గుర్తొస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ గేమ్స్ చాలా అయితే ఉన్నాయి. క్యారమ్ బోర్డు అండ్ దీన్ని ఏమంటారండి? కాదు, ఈ గేమ్ పేరు అయితే గుర్తు రావట్లేదు, కామెంట్ చేయండి. ప్రస్తుతం గుర్తు రావట్లేదు. గేమ్స్ ఎక్కడున్నా కూడా ఆడాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ పేర్లు తర్వాత సంగతి. ఇది టేబుల్ టెన్నిస్. ఎస్, బాగుంది. కొద్దిసేపు అట్లా గేమ్స్ ఆడుతూ కూడా మనం టైం పాస్ చేసుకోవచ్చు. టైం పాస్ కావడానికి అయితే చాలా చాలా అయితే ఇక్కడ ఉన్నాయి. బోర్ అయితే కొట్టదు ఈ గేము. ఇప్పుడు ప్రస్తుతం అయితే చీకటి అయితే అయిపోయింది కాబట్టి ఇక బ్రహ్మాండంగా లైటింగ్లో ఈ సరౌండింగ్స్ అంతా చాలా చాలా బాగుంటుంది. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. నేను వాయిస్ ఓవర్ అయితే ఇంకా తక్కువ ఇస్తాను. క్రికెట్ ఆడుతున్నారు చూడండి. రూమ్ అయితే చూడండి, చాలా చాలా బాగుంది రూము. ఆ బెడ్ చుట్టుపక్కల అంతా చక్కగా నెట్టులా కట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా చెక్కతో ఎక్కువ నిర్మించారు. మీరు చూసినట్లయితే పైన ఆ సీలింగ్ కానీ అంతా కూడా చెక్క అనమాట. చెక్క సోఫా సెట్ ఇచ్చేసారు, టీవీ అండ్ ఇట్లాగా మీరు డోర్, ఇది ఎంట్రన్స్ అనమాట. చూసినట్లయితే చాలా బాగుంది కదా. ఏసీ కూడా ఉన్నది ఇక్కడ, మీరు గమనించారో లేదు. చక్కగా షో పీసులు పెట్టుకోవటానికి చూడండి బెడ్ ఎంత బాగుందో. రూమ్లు కూడా చాలా చాలా బాగున్నాయి మీరు చూసినట్లయితే ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళొచ్చు.
మట్టితో కుండని చేయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, భలే ఉంది కదా. ఇది ఒక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. ఇదండి మరి, ఇలాగైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరి ఇలాగని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి, డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఎన్నో ముందు రాబోతున్నాయి. ఓకేనండి, మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.